చరిత్రలో పేరు నిలిచిన వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ ఎవరికీ తెలియకుండా జీవించి అందరి మనసులో చెరగని ముద్ర వేసి వెళ్ళిపోయేవాళ్ళు చాలా తక్కువ. అలాంటి ఒక సాధారణ మనిషి కథ ఇది. ఆయన పేరు పిచ్చయ్య. ఇది సత్యం శంకర్ మంచి గారు రచించిన అమరావతి కథల్లో నుంచి ఒకరోజు వెళ్ళిపోయింది అనే కథ గురించి. వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతుంది. అలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒకరోజు పిచ్చయ్య గారు కూడా వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయి ఈ లోకంలో పిచ్చయ్య గారు వెళ్ళిపోవడం ఏం విశేషం కాదు. పైగా ఆయన ఒక గాయకుడు, కవి ఇలాంటివేవీ కాదు. పైగా ఏదైనా సాధించాడనుకుందామా? అదీ లేదు. పరిగెత్తే ప్రవాహంలో అడుగే తెలియకుండా ఈదుకెళ్లే చేపపిల్లలా, తొనకని సరస్సులో కదలని అలలా ఆయన కాలంతో పాటు కాలానికే తెలియకుండా జీవించాడు. శబ్దాల సంగతి అటుంచండి. శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయి ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన ఒకరోజు దినచర్య మనం గమనిస్తే చాలు. ఉదయం ఆయన అరుగు మీదకి రాగానే పిచ్చయ్య గారి భార్య సీతమ్మ గారు కుంభకోణం చెంబుతో నీళ్లు, తాటాకు, కచ్చిక అన్నీ అరుగు మీద పెట్టేది. ఆయన అవి తీసుకుని మొహం కడుక్కొని కృష్ణకు బయలుదేరేవాడు. వర్షమైనా చలైనా ఏదైనా ఆగేవాడు కాదు. కృష్ణకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అంగోస్త్రం నడుంకు బిగించి కృష్ణలో దొరకవలసిందే. గుండెలోతు నీళ్లలో నుంచొని సంధ్యావందనం ముగించుకొని చెంబుతో కృష్ణోదకం తీసుకొని గుడికి బయలుదేరేవాడు. దోవలో వీధి అరుగుల మీద పిల్లలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్ళ మీద ఆ కృష్ణోదకం చల్లేవాడు. వాళ్ళు చలి చలి అని ముడుచుకుపోతుంటే చూసి చాలా సంతోషించేవాడు. అలా నవ్వుకుంటూ చిన్నగా గుడిలోని రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గరకు వచ్చి 2 పూలు కోసుకుంటూ, అరే ఇక్కడ నిన్న 2 మొగ్గలుండాలే అని అనుకునేవాడు. ఆయనకి ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి పువ్వు అన్నీ లెక్కే. పున్నాగ పూలు 4 కోసుకొని చెంబులో వేసుకొని మారేడు చెట్టు వైపుకు వచ్చేవాడు. లేత మారేడు దళాలు గుప్పెడు కోసుకొని 3వ ప్రాకారం మెట్లెక్కేవాడు. పిచ్చయ్య గారు వచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉంచేవారు. స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో అభిషేకం చేసి పత్రి పూలతో పూజ చేసేవాడు. అదేం పూజ? పిచ్చయ్య గారు పెదవి కదలేదు కాదు, మంత్రం బయటకు వినిపించేది కాదు. ఆ మౌనస్వామికే తెలియాలి ఆ మౌన పూజ. అలా పూజ ముగించుకొని కిందకి దిగి వచ్చి గంట మోగించి నంది చుట్టూ అలా తిరిగేసి బాలచాముండేశ్వరి దేవిని దర్శించుకొని అలా ప్రశాంతంగా కూర్చునేవాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక్ బ్రాహ్మణులు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు. పెరుగుతున్న ధరల గురించి, ఆవకాయల గురించి, పాకిస్తానీ గురించి, ఎవరూ లేచిపోవడం గురించి ఇలా సాగుతూ ఉండేది. అవి ఆయన వింటూ ప్రశాంతంగా కూర్చునేవాడు. మధ్యలో ఏ లింగయ్య గారు, పిచ్చయ్య గారు అవునంటారా కాదంటారా అని అడగగానే ఆయన చిరునవ్వు నవ్వేవాడు. అంతేకాని పెదవిప్పి ఒక్క మాట మాట్లాడేవాడు కాదు. మధ్య మధ్యలో గాలిగోపురం మీద వాలుతున్న పావురాలను లెక్క పెడుతూ మౌనంగా లోకాన్ని తిలకిస్తున్న పిచ్చయ్య గారు ఇంటికి వస్తూనే పచ్చడేమిటో అని అడిగేవాడు. పెరట్లోంచి సీతమ్మ గారు ఏ దోసకాయ పచ్చడనో, ఏ కొత్తిమీర పచ్చడనో సమాధానం ఇచ్చేది. సీతమ్మ గారు అలా సమాధానం చెప్పగానే కారం జాగ్రత్త అనేవాడు. పిచ్చయ్య గారికి రోజు నూరిన పచ్చడి ఉండాలి. అందులో కారం దివ్యంగా ఉండాలి. లేకపోతే చాలా చిరాకు పడేవాడు. భోజనానంతరం ఒక్క పలుకు వేసుకుని పిచ్చయ్య గారు నులక మంచంలో వాలగా సీతమ్మ గారు ఆయన కాళ్ళ కట్టను చేరి పాదాలకు ఆముదం రాసేది. ఆయన ఒక్క పలుకు నములుతూ నములుతూ అలాగే నిద్రలోకి జారుకునేవాడు. కానీ అంతకుముందే ఆమె ఆ పట్టి మీద తలపెట్టి ఆమె నిద్రపోయేది. సాయంత్రం అలా అవ్వగానే పిచ్చయ్య గారు ఊరు చుట్టూ వచ్చేవాడు. సాయంత్రం పాండురంగస్వామి గుడిలోని ఆచార్యులకి ఆయనకి ఈ మధ్య సంభాషణ ఇలా ఉండేది. ఇవాళ ఏం కూర? పొట్లకాయ. పచ్చడో? కొత్తిమీర కారం. ఇవాళ ఎన్ని పూజలేంటి? 2. ఇలా జరిగేది వాళ్ళ మధ్య సంభాషణ. ఇలా సంభాషణ ముగించుకొని ఊరంతా చుట్టేసి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేసేవాడు. చీకటి పడేసరికి దీపం ముందే కూర్చొని జపం చేసుకొని పూజ ముగించుకొని ఏ అటుకులో చద్దన్నమో తిని ప్రశాంతంగా నిద్రపోయేవాడు. ఏ అలజడి ఆరాటం లేని ప్రశాంతమైన జీవితం అయింది. ఏ రోజు కంగారు లేదు, ఎవరితోనూ వివాదాలు లేవు. అలాంటి ఒక రోజుల్లో ఒక ఉదయం పూట పిచ్చయ్య గారు వీధి అరుగు మీదకి రాలేదు. కృష్ణమ్మ స్నానానికి వెళ్ళలేదు. అమరేశ్వరుడికి నీళ్లు తేలేదు. చాలా నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. ఏ శబ్దం చేయకుండా వచ్చి ఏ శబ్దమూ లేకుండా కాలంలో కలిసిపోయారు పిచ్చయ్య గారు. ఒకరోజు ఎలా నిశ్శబ్దంగా వెళ్ళిపోతుందో పిచ్చయ్య గారి జీవితం కూడా అలాగే వెళ్ళిపోయింది.